మనకు అందరికి గుర్తుంటుంది పార్లమెంట్లో సూమోటో క్వశ్చన్లో డిసెంబర్ 2008లో ఈ బ్లాస్ట్ జరిగి ముంబై అటాక్ జరిగి ఒక నెల తర్వాత చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లో. ఏంటంటే ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ స్పెషల్ ఒక బోట్ని ట్రాక్ చేశారు పాకిస్తాన్ వాటర్స్ నుంచి, కరాచీ నుంచి గుజరాత్ వైపు వెళ్తున్న ఒక బోట్ని ట్రాక్ చేశారు. సో యూజువలీ ట్రాకింగ్లో ఏమవుతుందంటే వాళ్ళు అడుగుతారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటని అడుగుతారు, ఏం చేయాలి బోట్లో, మేము ఫైర్ చేసి వాళ్ళందరిని చంపేయాలన్నా, ఆ బోట్లో 10 మంది కనిపిస్తున్నారు, వాళ్ళు మేము ఐడెంటిఫై చేయమంటే ఐడెంటిఫై చేయట్లేదు, వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు ఇక్కడ అంటే ఏం చేయాలి. చిదంబరం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కోస్ట్ గార్డ్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మీరు ఆ బోట్ వెనక వెళ్ళకండి, బోట్ కొనియండి, రీడిప్లాయ్ అంటారు దాన్ని, వాళ్ళు వెంట పడద్దు, మీరు వెళ్ళిపోండి, మన వదిలేసేయండి. మన సొసైటీలో సెక్యూరిటీ గార్డ్ ఉంటే కూడా మన ఇంటి పక్కన ఒక దొంగ కనిపిస్తే, సస్పీషియస్ క్యారెక్టర్ అవ్వడానికి కనిపిస్తే ఆయన బయట కూర్చున్నప్పుడు ఆయన బోర్డులే పోని చెప్పేసి లోపల వెళ్ళి కూర్చోడు, వాడు ఏం చూస్తున్నాడు చూస్తూనే ఉంటాడు. అదొక కామన్ థింగ్. సో ఈ బోట్ని ఎందుకు ఆపలేదు, కావాలని చెప్పి ఆ అసెట్స్ని, నేవీ అసెట్స్ని, కోస్ట్ గార్డ్ అసెట్ని ఇంకో ప్లేస్ ఎందుకు రీడిప్లాయ్ చేశారు అంటే ఎవరిదో ఇంట్రెస్ట్ ఉండేది జరగాలని చెప్పి. అంటే ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది 2 రోజుల ముందు 26/11 కదా, 24th జరిగింది. అదే బోట్ ముంబైకి వచ్చింది.